హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 10 సంవత్సరాలుగా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్ కి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది చేసినట్లయితే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ కి మన వీడియోస్ ని ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళు ఎవరైనా సరే నవోదయ, సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు వీడియో ఎందుకోసం చేస్తున్నాం అంటే, సో మీకు అందరికీ తెలిసిందే నవోదయకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ వచ్చిన తర్వాత సో చాలా మంది సో నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అనే వాళ్ళు, సార్ మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, సో మా పిల్లలకి ఇన్ని మార్క్స్ వచ్చాయి, సో సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా మేము సో కామెంట్ కి వెంటనే రిప్లై చేయడం అయితే జరిగింది అనమాట. అట్ ద సేమ్ టైం చాలా మంది పర్సనల్ గా సో కొంతమంది కాల్స్ చేసి కూడా అడుగుతున్నారు, సార్ మా పిల్లలకి సో 85 మార్క్స్ వచ్చాయి లేదా 87 మార్క్స్ వచ్చాయి, సో ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో ఏమైనా సీట్ వస్తుందా, సెకండ్ రౌండ్స్ ఏమైనా ఉంటాయా దీని గురించి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో దీని గురించి కూడా నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, సో మీలో ఎవరైనా సరే నవోదయ మరియు సైనిక్ స్కూల్ కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నట్లయితే సో తప్పకుండా మాకైతే కాల్ చేయండి. నవోదయ, సైనిక్ స్కూల్ కి సంబంధించి సో కొత్తగా బ్యాచెస్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అవదాం అనుకుంటున్నారో అటువంటి పిల్లలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నవోదయకి సంబంధించి సో 6th క్లాస్ ఎంట్రన్స్ ఉంటుంది, అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ ఉంటుంది. సో 3rd క్లాస్ నుంచి సో 5th క్లాస్ వరకు చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే సో మాకు కాల్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్ దట్ సేమ్ టైం సో ఏదైతే 9th క్లాస్ ఉంటుందో 9th క్లాస్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కాల్ చేయండి. సో అప్లై చేయొచ్చా లేదని చెప్తానమాట. సో ఎవరైతే 7th కానీ 8th క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నట్లయితే మాకు కాల్ చేయండి. సో ప్రాసెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు అప్లై చేయొచ్చా లేదా, లేకపోతే కోర్స్ అనేది తీసుకోవచ్చా లేదా అనే విషయం కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో దీని గురించి కూడా ఎవరికైనా ఎందుకు ఇలా అంటున్నానని చెప్పి ఒక డౌట్ ఉన్నట్లయితే నాకు అడిగినట్లయితే సో నెక్స్ట్ వీడియోలో మీకు సో క్లియర్ గా మీకు అన్ని డాక్యుమెంట్స్ తో పాటు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మీలో ఎవరైనా కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే అది కూడా వీడియో వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎవరైనా సరే నవోదయ, సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే సో మాకు కాంటాక్ట్ అయినట్లయితే సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అందులో క్వాలిఫై అయిన పిల్లలకి సో అబౌవ్ 50% స్కాలర్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో స్కాలర్ ని బేస్ చేసుకొని సో చాలా తక్కువ ప్రైస్ కి వాళ్ళు ఏంటంటే సో కోర్స్ అనేది తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఖచ్చితంగా మా కాంటాక్ట్ అయితే అయినట్లయితే సో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే వీడియోలోకి వచ్చేద్దామండి. సో ఏదైతే మనకి 85+ మార్క్స్ వచ్చిన వాళ్ళు, సో క్లియర్ గా మీకు చెప్తున్నానండి, సో 85+ మార్క్స్ అనేవి వచ్చే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో అటువంటి పిల్లలు అట్ దట్ సేమ్ టైం 80+ మార్క్స్ వచ్చి సో ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ కింద ఉండి, ఓకేనా, సో ఇది కూడా రూరల్ కేటగిరీ నుంచి ఉన్న పిల్లలు అయితే సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. చూసినట్లయితే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయకి సంబంధించిన సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సో ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మన OMR షీట్స్ అనే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో వెళ్ళిన తర్వాత సో కంప్లీట్ గా మనకి ఇంకొక 45 days లో రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ 45 days లో మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేటప్పుడు మన రోల్ నెంబర్ బేస్ చేసుకొని, మన డేట్ ఆఫ్ బర్త్ ని బేస్ చేసుకొని రిజల్ట్స్ అనేవి చూసుకుంటాం. సో అలాంటి టైంలో ఏంటంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి అక్కడ చూపించరు అనమాట. ఓకేనా? సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనే విషయం అనేది అక్కడ చూపించరు. మీరు క్వాలిఫై అయ్యారా అవ్వలేదా అనే విషయాన్ని మాత్రం అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడైతే మనకి రిజల్ట్స్ అనేవి వస్తుందో సో అది మనకి ఫస్ట్ లిస్ట్ అండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వాళ్ళకి సో మీరు క్వాలిఫైయర్ అని చెప్పి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి గ్రీన్ కలర్ లో ఒక మెసేజ్ వస్తుంది. సో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయినట్టు అనమాట. సో వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఫస్ట్ లిస్ట్ కింద మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ లిస్ట్ కింద మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో తీసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా నవోదయ స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ టైం ఏదైతే ఉంటుందో అడ్మిషన్ టైంలో కొంత ప్రాసెస్ అనేది జరుగుతుందండి. సో ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే ముందు వీడియోలో
సో డాక్యుమెంట్ అని చెప్పేసి ఏ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి ఏంటని చెప్పేసి మీకు ఒక వీడియో పెట్టడం జరిగింది. సో మీలో ఎవరైనా సరే చూడకపోయినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఈ వీడియో గురించి. సో ఫస్ట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ లిస్ట్ అనేది చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఏదైతే సీట్స్ ఉన్నాయో సో అందరూ కూడా జాయిన్ అవుతారు అనమాట. సో మనకి 80 సీట్స్ అనేవి ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఒక 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా. సో 100 సీట్స్ కి సో 100 మెంబర్స్ ని మనకి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 100 మెంబర్స్ లోని అప్లై చేసేటప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు సో రూరల్ కేటగిరీ కింద ఉండి సో అర్బన్ అప్లై చేసేవాళ్ళు, సో అర్బన్ అని అప్లై చేసుకునేటప్పుడు ప్రాబ్లం లేదు, వాళ్ళకి సీట్ వచ్చినట్లయితే వాళ్ళు అందులో జాయిన్ అయిపోతారు అనమాట. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏదైతే అర్బన్ కేటగిరీ చదువుతూ సో అప్లై చేసేటప్పుడు రూరల్ అని చెప్పేసి పెడతారు, సో రూరల్ కేటగిరీ కింద వాళ్ళకి సీట్ వస్తుంది. సో వాళ్ళు ఏమవుతారు, సో అడ్మిషన్ అనేది అవ్వకుండా రిజెక్ట్ అయిపోతారు అనమాట, ఓకేనా. సో కొంతమంది చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో దానికి సంబంధించి పర్ఫెక్ట్ గా వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయరనమాట. సో అటువంటి వాళ్ళు కూడా రిజెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే సో మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఏదైతే ఉంటుందో మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ లో కూడా చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సో స్క్రీనింగ్ టెస్ట్ దగ్గర కొంతమంది అయితే డిస్క్వాలిఫై అవుతారనమాట. అట్ ద సేమ్ టైం ఇంకొకటి చూసుకున్నట్లయితే చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సో జాయిన్ అయిన తర్వాత, ఇది నేను పర్సనల్ గా నేను చూసిందండి, సో చాలా మంది స్టూడెంట్స్ నేను చూస్తున్నాను కాబట్టి, సో జాయిన్ అయిన తర్వాత సో అప్పటి వరకు ఏంటంటే ఇంటి దగ్గర బాగా గారాభంగా పెరిగి సడన్ గా ఒక్కసారి హాస్టల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు సిక్ అయిపోవడం, సో ఆ టైంలో ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని చూడలేక సో అడ్మిషన్ అనేది మళ్ళీ బ్యాక్ తీసుకొని ఇంటికి వచ్చేస్తారనమాట. అంటే సీట్ వద్దనుకొని వెనక్కి వచ్చే స్టూడెంట్స్ అనే వాళ్ళు అయితే ఉంటారనమాట, అటువంటి వాళ్ళు ఉంటారనమాట. సో ఈ 100 మెంబర్స్ లో అరౌండ్ ఒక 10 మెంబర్స్ ఉండొచ్చు లేదా 15 మెంబర్స్ ఉండొచ్చు. ఇటువంటి స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా సెకండ్ లిస్ట్ వస్తుందని నేను చెప్పనండి, ఓకేనా. సో కొన్ని డిస్ట్రిక్ట్స్ రావచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్స్ రాకపోవచ్చు. అంటే మళ్ళీ నేను ఇప్పుడు వస్తుందని చెప్పి ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ లో సెకండ్ లిస్ట్ రాకపోయింది అనుకోండి, సార్ మీరు చెప్పారు కదా ఇప్పటివరకు నేను అడ్మిషన్ గురించి చేసుకోకుండా ఉండిపోయానని చెప్పేసి అంటారు. సో అదైతే నేను క్లియర్ గా చెప్తాను అనమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఇదే మీకు వర్తిస్తుందని నేను చెప్పలేను అనమాట. సో ఎవరైతే ఇటువంటి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారో అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవడం కానీ అడ్మిషన్ బ్యాక్ తీసుకోవడం కానీ ఎటువంటి స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ కొత్త స్టూడెంట్స్ అనే వాళ్ళని అప్పుడే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఆ తర్వాత లిస్ట్ లో ఎవరైతే సో టాపర్స్ గా ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళని సో సెకండ్ లిస్ట్ కింద ఇవ్వటం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లిస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి జనవరిలో ఎగ్జామ్ అయింది, సో ఫిబ్రవరి మార్చ్, ఓకేనా. సో 2 నెలలు కూడా మనకి రిజల్ట్ రాదు. సో మార్చ్ ఎండింగ్ లో మనకి రిజల్ట్ అనేది వస్తుంది, లేదా మార్చ్ తర్వాత ఏప్రిల్లో మనకి ఫస్ట్ వీకెండ్ లో అయితే మనకి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి జూన్ నెలలోనే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అనేది అవుతుంది అనమాట, ఓకేనా. సో ఆ మంత్ లోనే ఈ 1 మంత్ అంతా కూడా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో ఎవరైతే తన సీట్ ను కోల్పోయారో అటువంటి స్టూడెంట్స్ కి సో సెకండ్ లిస్ట్ అని చెప్పేసి మనకి పెట్టడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఈ సెకండ్ లిస్ట్ లోని సో ఇక్కడ ఉన్న పిల్లల్ని ఏంటంటే మళ్ళీ తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ సెకండ్ లిస్ట్ అనేది మనకి జూన్ లోనే రావచ్చు, లేకపోతే జూలైలో రావచ్చు, ఆగస్ట్ లో రావచ్చు, ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేము. అట్ దట్ సేమ్ టైం అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పలేను అనమాట, ఓకేనా. సో కొన్ని డిస్ట్రిక్ట్స్ కి కొన్ని ఎక్కువ సీట్స్ అనేవి ఉండొచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్స్ కి తక్కువ సీట్స్ అనేవి ఉండొచ్చు అనమాట. ఇదంతా కూడా ఎప్పటి నుంచి వచ్చిందంటే మనం చూసుకున్నట్లయితే బిఫోర్ కరోనా వరకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఎప్పుడు లేదండి. మళ్ళీ సెకండ్ లిస్ట్ అనేది తీసుకొని మళ్ళీ స్టూడెంట్స్ తీసుకునేటువంటి పరిస్థితి అనేది లేదనమాట. తర్వాత నుంచి ఏంటంటే సో కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావటం, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ సో ఏదైతే నవోదయకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి బాగా స్ట్రిక్ట్ చేయడం వల్ల కొంతమంది అడ్మిషన్స్ అనేవి క్యాన్సిల్ అవ్వడం, సో అప్పటి నుంచి ఈ సెకండ్ లిస్ట్ అనేది కూడా స్టార్ట్ అవడం అయితే జరిగింది, ఓకేనా. ఇలా ఎవరైతే సీట్స్ అనే వాళ్ళు కోల్పోతారో వాళ్ళకి సెకండ్ లిస్ట్ అనేది వస్తుంది. సో సెకండ్ లిస్ట్ లో కూడా కొంతమంది సీట్స్ అనేవి వదులుకున్నట్లయితే సో ఆ తర్వాత లిస్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట, ఓకేనా. సో అందరూ అనుకుంటారు ఏంటంటే ఫస్ట్ లిస్ట్ అనేది రిజల్ట్ అనేది వచ్చింది, సో మనకి సీట్ రాలేదు కదా, రాకపోయినట్లయితే ఇంకొక లిస్ట్ అనేది మనకి రావచ్చు,
సో దాని గురించి వెయిట్ చేద్దాం. మళ్ళీ మనకి సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది హోప్స్ అనేది పెట్టుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైతే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయో మార్చ్ ఎండింగ్లో కానీ, సో నెక్స్ట్ వచ్చే మంత్లో ఫస్ట్ వీకెండ్లో కానీ మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అప్పుడు మీకు సీట్ వచ్చినట్లయితే ఓకే, 100% మీకు సీట్ కన్ఫర్మ్. ఓకేనా? సో మీరు వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని సో జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ లిస్ట్ గురించి ఎటువంటి పిల్లలు వెయిట్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఏదైతే మీకు మార్క్స్ చెప్పానో, సో 85 కన్నా ప్లస్ మార్క్స్ ఎవరైనా వచ్చిండు కానీ, లేకపోతే 80 కన్నా ప్లస్ మార్క్స్ వచ్చి SC ST క్యాండిడేట్స్ నుంచి ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, అది కూడా రూరల్ కేటగిరీస్ అనమాట. సో 85 అనేది అన్ని కేటగిరీస్ సంబంధించి నేను చెప్తున్నాను. సో ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే సో మీరు హోప్స్ పెట్టుకోండి. అట్ దట్ సేమ్ టైం మీ దగ్గరలో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్లో కూడా జాయిన్ అయిపోండి. సో వీటి గురించి అని ప్రత్యేకించి మీరు వెయిటింగ్ అయితే చేయొద్దు. వచ్చిందా ఓకే, వెల్ అండ్ గుడ్. లేకపోయినట్లయితే మీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయితే ముందుకు చేసుకోండి. ఓకేనా? సో దాని గురించి అలా వెయిట్ చేసుకొని ఉండిపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అయిపోతుంది. సో దయచేసి దీని గురించి ప్రత్యేకించి ఉండకండి. సో లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకున్నట్లయితే, ఏదైతే ఈ సెకండ్ లిస్ట్ అనేది చూసుకున్నట్లయితే, సెకండ్ లిస్ట్లో కొన్ని డిస్ట్రిక్ట్స్కి 5 సీట్స్, 6 సీట్స్, 7 సీట్స్, కొన్ని డిస్ట్రిక్ట్స్లో 10 సీట్స్, కొన్ని అయితే 1-2 సీట్స్ కూడా వచ్చిన అవకాశం ఉందన్నమాట. థర్డ్ లిస్ట్ అనేది కొన్ని డిస్ట్రిక్ట్స్కే లేదు. ఓకేనా? అది ఏంటంటే బేస్డ్ ఆన్ వీటిని బేస్ చేసుకునేది ఉంటుంది. సో దాని గురించి మీరు క్లియర్గా ఒకటి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏదైతే రిజల్ట్స్ వస్తుందో, రిజల్ట్స్లో మనకు వచ్చిన ఏదైతే రిజల్ట్ అనేది ఉంటుందో అది ఫైనల్ అండి. అందులో మీకు సీట్ వచ్చినట్లయితే కన్ఫర్మ్ వెళ్ళి జాయిన్ అవ్వండి. దయచేసి మీలో ఎవరికైనా సరే నవోదయకి సంబంధించి సీట్ వచ్చిందంటే, ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, సో 1 ఇయర్ మనం చాలా కష్టపడి చదువుతాం దేనికోసం, ఈ సీట్ సంపాదించడం కోసం కదా. సో మీకు సీట్ వచ్చిందంటే సో దయచేసి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. ఓకేనా? సో జాయిన్ అయిపోయి సో మీకు వెళ్ళగానే ఏంటంటే ఆల్రెడీ మీరు చదువుకున్న ప్లేసెస్లో సో అన్నీ కూడా మీకు కన్వీనియంట్గా ఉంటాయన్నమాట. అంటే పేరెంట్స్ మన దగ్గర ఉంటారు. సో ఆటోస్ కానీ, సో ప్రతి ఒక్కటి ఇంటికి దగ్గరగా ఉండడం అన్నీ కూడా మీరు సేఫ్ జోన్లో ఉంటారు, ఒక సెక్యూర్ జోన్లో ఉంటారు. వన్స్ ఒకసారి మీరు ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అదంతా కూడా కొత్త లోకంలో అనిపిస్తుంది, కొద్ది కష్టంగా అనిపిస్తుంది. సో కనిపించగానే వెనక్కి వచ్చేయడానికి కానీ, సో వాటి గురించి నెగిటివ్గా అనుకోవడం కానీ ఇటువంటివి దయచేసి చేయొద్దండి. సో దయచేసి ఎవరికైతే సీట్ వస్తుందో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే దయచేసి జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్క JNV స్కూల్ ఏదైతే ఉంటుందో, ఓకే, జవహర్ నవోదయ విద్యాలయాల్లోని ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అనే వాళ్ళు అంటారండి. అది మీరు బయట ఎక్కడైతే స్కూల్స్లో చదువుతుంటారో వాళ్ళకన్నా చాలా మంచి టీచర్స్ అనే వాళ్ళు అక్కడ ఉంటారు. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ మీకు ఇవ్వబడిన ఏవైతే సదుపాయాలు అనేవి ఉంటాయి, మీ ఎడ్యుకేషన్ సంబంధించి ఏవైతే ఉంటాయో, సో ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. బయట స్కూల్స్లో మీకు అవన్నీ కూడా లభించవచ్చు, లభించకపోవచ్చు. ఇక్కడ ఏవైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నారో బయట స్కూల్స్లో 1,50,000, 2 లక్షలు అంత ఫీజెస్ కట్టినా సరే అంత మంచి ల్యాబ్స్ కానీ, లేకపోతే అంత మంచి ప్లే గ్రౌండ్స్ కానీ, అంత మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ కానీ, ఓకేనా, ఇటువంటివి ఏమీ కూడా ఉండవు అనమాట. వన్స్ ఒకసారి మీరు నవోదయ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకుండే మైండ్ సెట్ అట్ దట్ సేమ్ టైం రిమైనింగ్ స్కూల్స్లో ఉండే వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా తేడా ఉంటుంది. అలాగని చెప్పేసి ఈ స్కూల్స్ తక్కువే చేసి నేను చెప్పడం కాదండి. సో అదేంటంటే ఆ పరిస్థితి అక్కడ ఉండే ఆ లొకేషన్ కానీ, సో దాన్ని మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత మనలో ఉండే ఏదైతే డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వేరేగా ఉంటుందన్నమాట. సో దయచేసి ఎవరైనా సరే, ఎందుకంటే నేను ఈ 10 ఇయర్స్లో చూసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నవోదయలో జాయిన్ అయిన తర్వాత అంటే అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉంటారు. సేఫ్ జోన్లో ఉన్న తర్వాత అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉండే పరిస్థితులు కానీ, అక్కడ హాస్టల్ కానీ ఇవన్నీ చూసుకొని సో దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనమాట పిల్లలు. సో దయచేసి పిల్లలకు ముందుగానే చెప్పండి, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సో ముందుగానే చెప్పండి హాస్టల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో అక్కడ మీరు ఖచ్చితంగా అడ్జస్ట్ అనేది అవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఎవరైతే మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటారో వాళ్ళు ముందుగా మీరు వాళ్ళకి గైడ్ అనేది చేయండి. లేకపోయినట్లయితే అంత ఈజీగా వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అనేది అవ్వలేరు. సో ముందుగా మీరు చెప్పే దాన్ని బట్టే వాళ్ళైతే ముందుకు వెళ్ళగలుగుతారు అనమాట. దయచేసి సీట్స్ ఎవరు కూడా వదులుకోవద్దు అనమాట. సో ఇటువంటి పరిస్థితికి అయితే మీరు ఎవరు రాకూడదు. ఓకేనా? సో అందుకోసం చెప్తున్నాను. ఎలాగా రాంగ్ పెట్టిన వాళ్ళు, డీటెయిల్స్ రాంగ్ పెట్టిన వాళ్ళకి ఎలాగా పోతూ ఉంటాయి కాబట్టి సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేటప్పుడు సెకండ్ లిస్ట్ వస్తుంది. సో ఇది కూడా సో నాట్ 100% నేను చెప్పలేండి వస్తుంది రాదు అనే విషయం. సో రావచ్చు, వచ్చేటప్పుడు ఉండే సీట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఓకే,
సో నెక్స్ట్ ఏదైతే ఉందో 9th క్లాస్కి సంబంధించి సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎందుకోసం ప్రిపేర్ అవ్వాలి, సో ఎందుకోసం ప్రిపేర్ అవ్వకూడదు, సో ఇక్కడ ఉండే ఛాలెంజెస్ మనకి ఏముంటాయి ఏంటి అనేది సో ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో సో అది మీరు కామెంట్ రూపంలో కానీ మాకు ఇక్కడ తెలియజేసినట్లయితే సో ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి సంబంధించి ఏదైతే నవోదయకి సంబంధించి కోర్సెస్ అనేవి మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు పిల్లలు, సో మాకు కాల్ చేసినట్లయితే సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో కూడా క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ జాయిన్ అవ్వండి. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా అక్కడ మేము ప్రతి ఒక్కటి కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, బాయ్ అండి.